ప్రజాదరణ కోల్పోవడం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆయన గెలవడం అనేది అసంభవం అనమాట ఆయన పార్టీ మిడ్ టర్మ్ ఎలక్షన్లో. కాబట్టి ఆయన ఇప్పుడు హెల్త్ కూడా కండిషన్ కూడా ఒక రకంగా స్పెక్యులేషన్ ఉంది ఇప్పుడు. కాబట్టి ఈయన రిజైన్ చేసే సందర్భాలు 50-50 అయితే ఉన్నాయి, 80% దాకా ఉన్నాయని. కాబట్టి ఈయన రిజిగ్నేషన్ ఆయన పార్టీని కాపాడగలిగింది. ఎందుకంటే అమెరికాలో ఎప్పుడు కూడా పార్టీ నేత కంటే పార్టీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఆ పార్టీ వల్లే అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తే ఆయన నేను కుదరదని ఆయన పదవిలో కొనసాగడం అసంభవం. అలా అయితే అటు ఇంపీచ్మెంట్కి ఈ పార్టీ దానికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఆయన రిజైన్ చేసేయచ్చు. కాబట్టి ఇదంతా ఎందుకు అవమానకరం కాదని ఏదో హెల్త్ గ్రౌండ్స్ మీద చెప్పి ఆయన రిజైన్ చేసే అవకాశాలు ఇక్కడ 90% కనిపిస్తున్నాయి. ఇవన్నీ గమనిస్తే నాకు అర్థమయ్యేది అనమాట. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఆయన రిజైన్ చేస్తే ఆయన కొత్తగా ఎలక్షన్ జరగదు. ఇండియాలో జరిగినట్టు ఇండియాలో అధ్యక్షుడు రిజైన్ చేస్తే వెంటనే ఎలక్షన్ జరిగితే 3 నెలల లోపే. కానీ అక్కడ జరగదండి. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏంటంటే అధ్యక్షుడు చనిపోయినా పదవిలో ఉండి అధ్యక్షుడు రిజైన్ చేసిన, అధ్యక్షుడిని ఇంపీచ్మెంట్ చేసిన, అక్కడ తొలగింపు చేసిన బలవంతంగా అక్కడ మిగిలిన కాలానికి అక్కడ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా కొనసాగుతారు. అంటే ఏంటి, జేడీ వ్యాన్స్ అక్కడ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పుడు దాకా ఒక 1 year అయిపోయింది, 1 year 2 months అయిపోయింది. కాబట్టి ఇక మిగిలిన 2 సంవత్సరాల 8 నెలల పాటు జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా అయ్యే అవకాశం ఉంది.